చెప్పండి సార్. ఓకే అండి, ఈరోజు ఒక దురదృష్టమైన సంఘటన మన కుమ్మరవాండ్లపల్లి కదిరి మండలంలో 12 గంటలు ఆ ప్రాంతంలో ఒక పేలుడు సంభవించింది. ఆ పేలుడు సంభవించడం వల్ల 4 చనిపోవడం జరిగింది అండ్ 20 మంది దాకా గాయాలైనాయి. అందులో ఒక పర్సన్కి హెడ్ ఇంజురీ కూడా అయితే వెంటనే అతన్ని గవర్నమెంట్ జనరల్ హాస్పిటల్ అనంతపూర్కి పంపించడం జరిగింది. అయితే ఈ సంఘటనలో అంటే ఎవరైతే ఇల్లు అద్దెకి తీసుకుని ఉన్నారో వెంకన్న అనే అతను గత ఒక 10 ఏళ్ళ నుంచి కూడా అతను ఈ రోడ్ వర్క్స్, అగ్రికల్చర్ వర్క్స్కి సంబంధించి ఈ బ్లాస్టింగ్ పనులు చేస్తూ ఉంటారు. ఒక ట్రాక్టర్ సహాయకారంతో ఆ బ్లాస్టింగ్ వర్క్స్ చేస్తూ ఉంటారు ఆయన. అయితే ఆయన ఇవాళ ఉదయం వాళ్ళ ఇంట్లో ఒక మంటలు రావడం, అది చూసి చుట్టుపక్కల ఉన్న ప్రాంతాల్లో ఉన్న ప్రజలందరూ రావడంతో ఒక్కసారిగా పేలడంతో అక్కడ ఉన్నటువంటి ఎక్కువ మంది ఇంజూరీ అవడం, 4 చనిపోవడం కూడా జరిగింది. అండ్ వెంటనే ఎవరైతే ఇంజూరీస్ అయినాయో వాళ్ళందరినీ కూడా మనం ఇక్కడ ఏరియా హాస్పిటల్లో ట్రీట్మెంట్ చేస్తున్నాము. డాక్టర్స్ అందరినీ కూడా అలర్ట్ చేశాము అండ్ అక్కడ సూపరింటెండెంట్ అనంతపూర్ని కూడా అలర్ట్ చేసి వారికి మెరుగైన వైద్యం అందించడానికి ఏర్పాట్లు చేస్తున్నాం. అయితే దీనికి సంబంధించిన పేలుడికి కారణాలకు సంబంధించి మనం క్లూస్ టీమ్ ఆల్రెడీ వచ్చి ఉంది అండ్ ఒక ఎఫ్ఎస్ఎల్ నుంచి కూడా ఇంకో టీం కూడా ఎస్పీ గారు ఆల్రెడీ పిలవడం జరిగింది. సో వీళ్ళు వచ్చి పూర్తి స్థాయిలో ఇన్వెస్టిగేషన్ చేసిన తర్వాత అసర్టైన్ అంటే పేలుడికి కారణం అనేది మనం అసర్టైన్ చేయడానికి అవకాశం ఉంది. 4 మెంబర్స్ చనిపోయారండి. అంటే 4 మెంబర్స్ మనకి అఫీషియల్గా అప్పటికే మా బున్ని, వైఫ్ ఆఫ్ సంజీవ్ అండ్ విశ్వనాథ్ రెడ్డి, సయ్యద్ అండ్ మధుసూదన్, ఈ 4 చనిపోయారు. 5th మెంబర్ మనకి ఇంకా రిపోర్ట్ కాలేదు. సార్, పేలుడు సంబంధించిన వ్యక్తిపైన ఏమైనా చర్యలు చేపడుతున్నారా? అదే చెప్తాం కదా, అది ఆల్రెడీ పోలీస్ దాన్ని ఇన్వెస్టిగేట్ చేసి ఆల్రెడీ క్లూస్ టీమ్ వచ్చిన తర్వాత వాళ్ళు యాజ్ పర్ లా వాళ్ళు డెఫినెట్లీ ఇమీడియట్గా యాక్షన్ కూడా తీసుకోవడం జరుగుతుంది. ఇది ఆల్రెడీ పైకి కూడా మనం ఎంక్వైరీ రిపోర్ట్ కూడా పంపించడం జరుగుతుంది. గాయాలు 20 మంది దాకా అయినాయండి. సార్, బాధలకి నష్టపరిహారం చెల్లిస్తుంది. సో అదే అవన్నీ కూడా మీకు ఇంకొక 2-3 అవర్స్లో వీళ్ళు అప్డేట్. ఓకే. కదిరిలో కుమ్మరవాండ్లపల్లిలో మధ్యాహ్నం 12 ఆ ప్రాంతంలో ఒక ఇంట్లో మంటలు రావడం, వెంటనే దాన్ని అదుపులో తీసుకురావడానికి అక్కడ దగ్గరలో ఉన్నటువంటి ప్రజలు కూడా దాన్ని ఆర్పే ప్రయత్నంలో 4 మృతి చెందారు. అయితే ఆ కుటుంబాలకి ప్రగాఢ సానుభూతి తెలియజేస్తూ ముఖ్యంగా ఆ విషయమై మన జిల్లా పోలీస్ యంత్రాంగం కూడా వచ్చి వెంటనే దానికి సంబంధించిన క్లూస్ మొదలైనవన్నిటిని కూడా తీసుకొని విచారణను స్టార్ట్ చేశారు. దాంట్లో దోషులు ఎవరైనా ఉంటే వాటిని డెఫినెట్గా వారి మీద చట్టపరమైన చర్యలు తీసుకుని పడతాయి. అయితే ఈ ముఖ్యంగా ఈ మృతులు 4 మృతి చెందారు. ఇంచుమించుగా 2 ఇల్లులు పూర్తిగా దెబ్బతిన్నాయి అండ్ 4 ఇల్లులు పాక్షికంగా దెబ్బతిన్నాయి అండ్ ఒక 24 మంది దాకా హాస్పిటలైజ్ అయ్యారు. అందులో 17 మంది హాస్పిటల్ ఉన్నారు. మిగతా 7 కూడా వెంటనే డిశ్చార్జ్ అయిపోయారు. మిగతా వాళ్ళు కూడా ఇవాళ డిశ్చార్జ్ అయిపోతారు. ఒక వ్యక్తికి హెడ్ ఇంజరీ జరిగి అనంతపూర్ గవర్నమెంట్ హాస్పిటల్లో ప్రస్తుతం వైద్యం చేస్తున్నారు. ఆయన కూడా ఎంఆర్ఐ స్కానింగ్లో అంతా నార్మల్గానే ఉంది, బట్ సెమీ కాన్షియస్గా ఉన్నారు కాబట్టి ఆయన కూడా అబ్జర్వేషన్లో పెట్టడం జరుగుతుంది పూర్తిగా కోలుకునేంత వరకు. అయితే గవర్నమెంట్ వారు ఈ చనిపోయినటువంటి 4 కుటుంబ సభ్యులకి ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తూ వారి కుటుంబాలకి ఒక కుటుంబానికి 5 లక్షల చొప్పున ఎక్స్గ్రేషియా కూడా ప్రకటించడం అయినది. అండ్ ఇల్లులు పూర్తిగా దెబ్బతిన్న వారికి కూడా ప్రభుత్వము ఏదైనా స్కీమ్లో మన వారికి ఇల్లులు కూడా మంజూరు చేసి శాంక్షన్ చేయడం జరుగుతుంది.